నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కట్టుదిట్టం, చట్టబద్ధం. ఇక అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత దిశగా అడుగులు. విభజన చట్టంలో సవరణకి కేంద్రం న్యాయశాఖ ఓకే. కొత్త జిల్లాలు, పాత కష్టాలు. నాడు విభజించి వదిలేసిన జగన్ సర్కార్ 13 కొత్త జిల్లాల కేంద్రాల్లో పరిస్థితి దారుణం. గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం, 25 మంది మృతి. బీచ్ నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్నికేలలు. గాడిన పడుతున్న ఇండిగో, ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్లు రద్దు. రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి, 20 లక్షల మంది ఉపాధి కల్పిస్తున్నాం. పోర్టుల చెంత 8 నయా నగరాలు, వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు. అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాలు లేవంటోంది. అప్పుడు సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఉపాధికి పనిగండం. చంద్రబాబు 18 నెలల పాలనలో ఏకంగా దాదాపు 5.5 కోట్ల పని దినాల కోత. కోటి సంతకాల కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు. 17న గవర్నర్తో వైఎస్ జగన్తో పాటు ముఖ్య నేతలు సమావేశం. ఇక ఇవి ఈ రోజున ఉన్న హెడ్లైన్స్. ఇక మెయిన్ న్యూస్ పేపర్ అనాలిసిస్లోకి వెళ్ళబోయే ముందు మన ప్రేక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరో ఠాణా పరిధిలో పడేశారు. గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తు తప్పించుకునేందుకే. గుట్టు చప్పుడు కాకుండా ఓ షాప్ ముందు పడేసి వెళ్లిన కానిస్టేబుల్, హోంగార్డు. యూపీలో మేరట్లో సీసీటీవీ కెమెరాకు చిక్కిన దొంగ పోలీసులు. ఇక కట్టుదిట్టం, చట్టబద్ధం. ఇక అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధ దిశగా అడుగులు. విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే. యాక్చువల్గా ఇది ఇప్పుడు విభజన చట్టంలో 5/2 క్లాస్ని అమెండ్మెంట్ చేయటం ద్వారా అమరావతి రాజధాని అని అందులో అమెండ్మెంట్ చేస్తారు. అంతకుముందు ఉన్న 5/1, 5/2. 5/1లో హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఈ 10 ఏళ్ళు కొనసాగుతుందనేది. అట్లాగనే 5/2లో ఇప్పటి వరకు ఈ అమరావతి అనేది అందులో చేర్చటానికి, దానికంటే ముందుగా ఉన్నది ఏమిటి అని అంటే, రాష్ట్రం కొత్త అమరావతి లాగా ఒక ఆ రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి అని అందులో రాసింది. ఇప్పుడు ఆ రెండింటిని అమెండ్మెంట్ చేస్తారు. దీంట్లో అమరావతి ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని అందులో కూడా చట్టబద్ధంగా చేస్తే, ఇక జగన్ చెప్పినట్టు 3 రాజధానులు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి చెప్పినట్టు 3 కాకపోతే 33 పెట్టుకుంటామండి, మీకేంటి నష్టం అని అన్నారు ఆ రోజుల్లో. అలాగా 33 కాదు, 56, 96 పెట్టుకోవటానికి వీలు లేకుండా అమరావతి రాజధాని అనేది కట్టుదిట్టంగా కనపడిపోవటానికి ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ఇక అమరావతికి తిరుగుండదు. ఆంధ్రుల నూతన రాజధాని చట్టబద్ధమైన రక్షణతో భద్రంగా ఉంటుంది, కట్టుదిట్టం అవుతుంది. చంద్రబాబు మొదలుపెట్టారు, జగన్ వచ్చి పక్కన పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కష్టపడి అమరావతిని గాడిన పెడుతున్నారు. మళ్ళీ జగన్ వస్తే ఎలా అనే ప్రశ్నలు, సందేహాలకు ఇక తావులేదు. అమరావతిని కదిలించే శక్తి వారెవ్వరికీ ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పార్లమెంట్లోనే చట్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర న్యాయశాఖ కూడా ఈ బిల్లుకు ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేంద్రం మంత్రివర్గం ఆమోదించి పార్లమెంట్లో ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టడమే మిగిలింది. అక్కడ ఆమోద ముద్ర పడితే అమరావతిని మరెవ్వరూ కదల్చలేరు. స్వార్థ రాజకీయాల కోసం నవనగరాన్ని బలి చేయలేరు. అది చట్టబద్ధత వస్తే అమరావతి ఆంధ్రుల రాజధాని అనే పార్లమెంట్లో చట్టం చేసిన తరువాత ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని రాష్ట్ర స్థాయిలో కదిలించలేరు. మళ్ళీ 3 ముక్కలాట వంటివి మొదలుపెట్టడం సాధ్యం కాదు. రాజధానిని మార్చాలంటే కేంద్రం పార్లమెంట్లో మరోసారి సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎన్డీఏ హయాంలో ఇది కుదరని పని కాదు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అమరావతి జోలికి వెళ్లే అవకాశమే లేదు. రాష్ట్ర విభజన చేసిందే అప్పటి యూపీఏ సర్కారు. నవ్యాంధ్ర రాజధాని కేంద్ర మద్దతుతో పాటు పలు అంశాల
అందులోనూ అప్పుడే పొందుపరిచారు. ఈ స్ఫూర్తికి భిన్నంగా జగన్ నాటకాలకు కాంగ్రెస్ సహకరించబోదు. వెరసి పార్లమెంట్లో సవరణ చట్టం ఆమోదం పొందగానే అమరావతికి చట్టబద్ధమైన బల రక్షణ 2 లభిస్తాయి. ఇక అది సంగతి. ఎవరు వచ్చినా సరే సెక్షన్ 5/2లో అమరావతి రాజధాని అని స్పష్టీకరణ. గ్రామాలు పరిధులు పొందుపరిచేలా బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదించడమే తరువాయి పార్లమెంటు ఆమోద ముద్రతో చట్టబద్ధత. ఆపై రాష్ట్ర స్థాయిలో అమరావతిని కదల్చడం ఎవరి అసాధ్యం. రాజధానిపై 3 ముక్కలాట, జగన్ నాటకాలకు తెర. ఇక కొత్త జిల్లాలు పాత కష్టాలు. నాడు విభజించి వదిలేసి జగన్ సర్కార్ 13 కొత్త జిల్లాల కేంద్రాల్లో పరిస్థితి దారుణం. ఒక ప్రణాళిక లేకుండా హడావిడిగా ఏర్పాట్లు, నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం. తాత్కాలిక భవనాల్లో కార్యాలయం, ఫంక్షన్ హాళ్ళు, చాలని అద్దె భవనాలు, కొన్ని చోట్ల ఊరికి దూరంగా ఏర్పాట్లు, చాలా చోట్ల కనీస వసతులు కరువు, ఇరుగు గదుల్లోనే సిబ్బంది విధులు. జిల్లా కేంద్రాలు అన్నమాట. 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను 2022లో అప్పటి జగన్ ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించింది. నేటి చంద్రబాబు ప్రభుత్వం మరో 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కొత్త జిల్లాల సంగతి సరే, జగన్ ఏర్పాటు చేసిన 13 పాత జిల్లాల పరిస్థితి ఏమిటి? బాలారిష్టాలు దాటాయా? కార్యాలయాలు ఏర్పడ్డాయా? సిబ్బంది సమకూరారా? అనేక ప్రశ్నలు. ఇక ఈనాడులో కూడా ఇలాంటిదే ఉంది. పోర్టుల చెంత 8 నయా నగరాలు, వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు. విశాఖపట్నంలో మెరైన్ ఫార్మా క్లస్టర్, సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా బయోటెక్ ఎగుమతులు, మూలపేట ఇంటిగ్రేటెడ్ సిఈటిపిలు, లాజిస్టిక్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు ద్వారా ఫార్మా. ఇక రాంబిల్లి నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్, కాకినాడ పెట్రోలియం లాజిస్టిక్స్ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు, మచిలీపట్నం లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్తో పాటు ఈవీ ఆభరణాల తయారీ సెజ్, రామాయపట్నం ఈ ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీకి కనెక్టివిటీ బలోపేతం, దుగరాజపట్నం షిప్ బిల్డింగ్, మెరైన్ సెజ్ రోబోటిక్ షిప్ యార్డు, మాడ్యులర్ డ్రై డాక్ యార్డ్, కృష్ణపట్నం ఎలక్ట్రానిక్ క్లీన్ ఎనర్జీ క్లస్టర్, క్లీన్ టెక్ ఎలక్ట్రానిక్ పార్క్, సౌర విద్యుత్తు, కార్ల ఎగుమతి వీలుగా ఏర్పాట్లు. ఇక 15 ఏళ్లు కూటమే, విడాకులు ఉండవు లోకేష్. మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఉండవు. ఆంధ్రులు గర్వపడేలా అభివృద్ధి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే మా నినాదం. విపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న ప్రవాసాంధ్రులు మా గుండెల్లో ఉంటారు. మీరు ఎన్ఆర్ఐలు కాదు, ఎంఆర్ఐలు. అమెరికాకు వచ్చి దశాబ్దాలుగా గడిచిన మీ మనసు ఎప్పుడూ ఏపీ వైపే. డాలస్ ప్రవాసాంధ్రులతో భేటీలో లోకేష్ పెట్టుబడులు ఆహ్వానించడానికి, అట్లాగనే ఈ కూటమి గెలుపుకు కృషి చేసిన ఎన్ఆర్ఐలందరినీ కూడా ఒకసారి అభినందించి కలిసి రావడానికి అమెరికాకు వెళ్ళారు. నిన్న డాలస్లో ప్రవాసాంధ్రుల భేటీలో లోకేష్ మాట్లాడారు కూడా. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమని మంత్రి లోకేష్ అన్నారు. గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 5 కాదు 10 కాదు 15 ఏళ్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటం ఖాయం. ఆంధ్రులు గర్వపడే విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తాం. మిస్ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం డాలస్లో కర్టిస్కల్ వెల్ సెంటర్లో నిర్వహించిన ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ హరిహరపీఠం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్నాయని, ఒక ఏపీలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని తెలిపారు. ఈరోజు స్పీడ్కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మారింది అని, అన్ని రంగాల్లోనూ వేగంగా ముందుకెళ్తోంది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే మా నినాదం.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో మేము తిరగని దేశాలు లేవు. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని రాగలిగాం. తరువాత 16 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటోంది అని వివరించారు. ఇక గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం. ఇదే ఆంధ్రజ్యోతిలో నుంచి ఈనాడులో కూడా దాదాపుగా ఇదే. నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి. నిన్నే సాక్షిలో కూడా వేశారు. గోవాలో ఘోరం, 25 మంది సజీవ దహనం. గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం, 25 మంది మృతి. బీచ్ నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్నికేలలు. బాణాసంచా పేలుడుతో క్షణాల్లో వ్యాపించిన మంటలు. ఇరుకుదారిలో బయటకు వెళ్లలేక బాధితులు, బేస్మెంట్లో చిక్కుకొని ఊపిరాడక పలువురు మృతి. క్లబ్ యజమానులు, మేనేజర్లపై క్రిమినల్ కేసు నమోదు. దారుణం. ఇక రద్దులోనే విమానాలు. ఆదివారం 650 ఇండిగో సర్వీసులు రద్దు. ఎయిర్పోర్టుల్లోనే వేలాది మంది పడిగాపులు. సంక్షోభానికి సరిదిద్దుకునేందుకు కమిటీ ఏర్పాటు. ఆదివారం ఉదయం 610 కోట్లు రీఫండ్. 10వ తేదీకి అన్ని సర్వీసులు నడుపుతాం ఇండిగో. కేంద్ర విధానాల వల్లే సంక్షోభం. కాంగ్రెస్ రాజకీయం చేయొద్దు రామ్మోహన్. 5,000 విమానాలు రద్దు, 8 లక్షల మందికి ఇబ్బంది. ఇక ఇదే అంశం ఈనాడులో కూడా ఉంది. గాడిన పడుతున్న ఇండిగో. ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్లు రద్దు. ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఆదివారం ఈ సంస్థ 1650 విమానాలు నడిపింది. రద్దయిన విమానాల సంఖ్య శనివారం 800తో పోలిస్తే ఆదివారం 650కి తగ్గాయి. నెమ్మదిగా గాడిలో పడుతున్న సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీటర్ ఎల్బర్స్ తెలిపారు. 10వ తేదీ కల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టులకు రావాల్సిన అవసరం లేకుండా విమానాల రద్దు విషయాన్ని ముందస్తుగానే ప్రయాణికులు తెలియజేస్తున్నామని చెప్పారు. సమయ పాలన రేటు కూడా మెరుగుపడటంతో 6 మెట్రో నగరాల్లో శనివారానికి ఇది 20.7% చేరిందని ఇండిగో వర్గాలు తెలిపాయి. ఇక ఇందులో మన సంస్కృతిని ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు. నా స్థైర్యానికి స్ఫూర్తి భగవద్గీతే. ఉడిపి క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి. నిర్లక్ష్యాగ్నికి గోవాలో 25 నిండు ప్రాణాలు బలయ్యాయి. అనుమతి లేకుండా నిర్మించిన ఇరుకైన దారులున్న భవనంలో ఏర్పాటు చేసిన నైట్ క్లబ్లో శనివారం రాత్రి సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి బాణాసంచా తోడు కావడంతో తీవ్రత పెరిగింది. పనజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఆర్పోరాలో ఉన్న బిర్క్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో రాత్రి 11:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తు నుంచి అంతా గ్రౌండ్ ఫ్లోర్కు రాగా అక్కడ ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 పర్యాటకులు, 20 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రధాని ప్రకటించారు. ఇక ఈ ఇండిగో ఫ్లైట్స్ మీద సాక్షిలో కూడా ఒక కథనం విచిత్రంగా వచ్చింది. ఆరో రోజు 650 విమానాలు కొనసాగింపు. ఇండిగో విమానాలు రద్దు. ఇందులో విమానయాన మంత్రిగా ఉన్న రామ్మోహన్ రాజీనామా చేయాలి. ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న డిమాండ్లు. ఆల్ ఇండియా పైలట్ అసోసియేషన్ 2 నెలల ముందే అప్రమత్తం చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థతే సమస్య జటిలం కావడానికి కారణమని నిశ్చితాభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం. ఇండిగో సంస్థతో నేరుగా ప్రధాని కార్యాలయం చర్చలు. రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు లేక రీల్స్, నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా? ధైర్యం ఉంటే ఈ రోజైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి.
టీడీపీ ప్రతినిధులు నిలదీసిన రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి. ఇది మొన్న ఎప్పుడో జరిగింది. దీపక్ రెడ్డి చేసిన ఒక పనితోటి లోకేష్ పరువు పోయినంత పని అయింది. ఇక లోపల పేజీల్లో చూస్తే సిజేఐ కుమారెడ్డికి కార్మికుల కొడుక్కి ఒకే నిబంధనల రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేని వారే నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. జస్టిస్ గవాయ్. ఎస్సీలకు క్రిమీ లేయర్ వర్తింపజేయాలని తీర్పునిచ్చినందుకు తీవ్ర విమర్శలు పాలయ్యానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. రాజ్యాంగ నిబంధనల గురించి కనీస అవగాహన లేని వారే అజ్ఞానంతో తనపై ఆరోపణలు గుప్పించారు. సిజేఐ కుమారుడికి కార్మికుడి కొడుక్కి ఒకే ప్రమాణాలు వర్తింపజేయవచ్చా అని ప్రశ్నించారు. ఎస్సీ కోటాలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వర్గాలు రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి దూరంగా ఉంచాలంటూ గత ఏడాది ఆగస్టులో విస్తృత ధర్మాసనంలో భాగమైన జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. అయితే ఆ తీర్పుతో తన సొంత సామాజిక వర్గం నుంచే తీవ్ర విమర్శలు ఎదురయ్యాయని చెప్పారు. న్యాయమూర్తులు తమ తీర్పుల గురించి చర్చించకూడదని, అయితే తాను రిటైర్ అయ్యాను కాబట్టి మాట్లాడుతున్నానని వివరించారు. నేను రిజర్వేషన్ ద్వారానే సిజేఐ దాకా ఎదిగి ఇప్పుడు క్రిమీ లేయర్ వర్తింపజేయాలంటూ మాట్లాడానని ఆరోపణలు గుర్తించారు. రాజ్యాంగం నిబంధనలు తెలియని వారే ఇలా మాట్లాడతారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవులకు అసలు రిజర్వేషన్లే అనేది కూడా వారికి తెలియదు. అలా ఉంది పరిస్థితి. వందే మాతరంపై నేడు లోక్సభలో చర్చ. లక్ష కోట్లు దోచిన జగన్కు పరకామణి కేసు చిన్నదే. అబద్ధ ప్రచారాలపై ప్రజలు క్షమాపణ చెప్పాలి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. 1,00,000 కోట్లు దోచుకున్న జగన్కు టీటీడీ పరకామణి కేసు వ్యవహారం చాలా చిన్నదేనని చెప్పడంలో ఆశ్చర్యం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరకామణి కేసును జగన్ చిన్న తప్పనడం కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. రవికుమార్ నుంచి ఎవరు ఎంత ఆస్తులు రాయించుకున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో రవికుమార్ను ఎందుకు జగన్ వెనకేసుకొస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. చిన్న వ్యాపారం చేస్తే రవికుమార్కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో జగన్ సమాధానం చెప్పాలన్నారు. అన్నిటికీ ఆయనే ఎందుకు సమాధానం? కొన్ని మనం కూడా కనుక్కొని వాటిని సమాధానం చెప్పేది, వాటికి ధీటుగా. శ్రీశైలానికి డేంజర్ బెల్స్. మొదటి పేజీలో ఉన్నది. డ్యామ్ పునాదుల కంటే లోతుకు చేరిన ఫ్లుంజ్ ఫ్యూయల్ గొయ్యి. రక్షణగా పెట్టిన 62 సిలిండర్లు శిథిలం, కాంక్రీటు కొట్టుకుపోవడంతో నీటి లోపల బయటపడ్డ కొన్ని సిలిండర్లు. తక్షణం కొత్తవే అమర్చాలి, లేదంటే ముప్పే. CWPRS సి లైన్ సంస్థ నివేదిక. ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్న ఇంజనీర్లు వీటికి 160-180 కోట్లు వ్యయం. అప్రోచ్ రోడ్డు, ఇక ఇతర మరమ్మతులకు 203 కోట్లు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు కొండరాళ్లకు జారకుండా షార్ట్ క్రీటింగ్కు కూడా ఇందులో ఉంది. ఈనాడులో ఒకసారి లోపల పేజీలో చూసుకుందాం. పోర్టుల చెంత 8 నయా నగరాలు. భూములు మావి, వ్యాపారం మీది. పీపీపీ విధానంలో మున్సిపల్ స్థలాలు, భూములు కేటాయింపు. 6 పట్టణాభివృద్ధి సంస్థల్లో 685 ఎకరాలు సిద్ధం. ఆసక్తి గల సంస్థలకు ఆహ్వానిస్తున్న పురపాలక శాఖ. నిరుపయోగంగా ఉన్న
పుర నగరపాలక సంస్థలకు చెందిన విలువైన భూములు స్థలాలను వినియోగంలోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో వీటికి నివాస వాణిజ్య అవసరాలు కేటాయించిన ఆదాయం పొందేలా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 6 పట్టణాభివృద్ధి సంస్థల్లో 685.81 ఎకరాల భూమిని గుర్తించారు. వీటిలో వివిధ వ్యాపారాలకు నిర్వహణకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు. నెలాఖరుకు మరో 10 పట్టణాభివృద్ధి సంస్థల్లో భూములు సిద్ధం చేయనున్నారు. ఇక ఒకసారి సాక్షిలో ఫైనల్గా వాళ్ళ ఏడుపు గొట్టు వార్తలు కానీ లేకపోతే వాళ్ళకి అదే సగం హాఫ్ న్యూస్లు అంటారు. అందులో సగం నిజం ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. ఉపాధికి పనిగండం. చంద్రబాబు 18 నెలల పాలనలో ఏకంగా దాదాపు 5.5 కోట్ల పని దినాలకు కోత. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య 21.37 కోట్ల పని దినాలకు కల్పించి గ్రామీణ ఉపాధి వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా. ఇప్పటికే 18.63 లక్షల మందికి 7.48 లక్షల కుటుంబాలకి సంబంధించిన జాబ్ కార్డులు ఎగరగొట్టిన చంద్రబాబు సర్కార్. ఇక చంద్రబాబు కేసులు ఎత్తేసుకుంటున్నాడు అనే దాని మీద ఇంకా వీళ్ళు ఒక దుష్ప్రచారం చేయడానికి బయలుదేరిన అంశంలో అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాలు లేవంటోంది. అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. చంద్రబాబు నాయుడు కేసులు ఎత్తేసుకుంటున్నాడు అంటే గతంలో సిఐడి కేసులు పెట్టినప్పుడు సిఐడి ఏ ఉద్దేశంతో పెట్టింది, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పెట్టించాడని. ఇప్పుడు లేవంటున్న సాక్ష్యాలు అప్పుడు ఎలాగొచ్చాయని రివర్స్ కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా లేవు సాక్ష్యాలు, అప్పుడున్నాయి అనేది సగం అబద్ధం అన్నమాట. ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించటం ఆశ్చర్యార్థకం. ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబు రక్షణకు సిఐడి ప్లేట్ ఫిరాయించింది. ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత క్లోజర్ రిపోర్టు నిబంధనలను పక్కన పెట్టిన దర్యాప్తు సంస్థ ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసిన గౌతమ్ రెడ్డి క్లోజర్ రిపోర్టు విషయంలో నోటీసు ఇచ్చింది మరొకరికి. దొడ్డిదారిలో కేసు మూసివేతకు అప్పటి ఎండీని వాడుకున్న సిఐడి. ఇక 2వ పేజీలో అసలు ఫుల్ పేజీ వేసుకుంటారనమాట. ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబు రక్షణకు సిఐడి ఫ్లేట్ ఫిరాయింపు. నారా చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ టెండర్ల ప్రక్రియలో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలపై నమోదు చేసిన కేసుల్లో సిఐడి ఫ్లేట్ ఫిరాయించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు అక్రమాలకు నాడు అన్ని సాక్ష్యాధారాలు సంపాదించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిఐడి ఇప్పుడు ఎలాంటి సాక్ష్యాలు లేవని, అప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అన్ని ఆధారాలు అందులో ఉంటే ఇప్పుడు వచ్చి దాన్ని విత్డ్రా చేసుకుంటుంటే కోర్టు మాత్రం ఎందుకు చూస్తా ఊరుకుంటుంది? కోర్టు కళ్ళు ఉండవా? ఆ కోర్టు ఆలోచించకుండానే అన్ని పనులు చేస్తుందా? ఇన్ని సాక్ష్యాలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటున్నారంటే ఆయనతో కుమ్మక్క అయిపోయారా అని ప్రశ్నించదా కోర్టు? అదేం చేయకుండా మెదలకుండా ఊరుకుంటుంది. అక్కడే సాక్ష్యాలు ఏమీ ఉండవు, ఏమీ లేని కారణానికే మళ్ళీ తిరిగి చేసేది. కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అడుగులకు మడుగులు. 2014-19 మధ్య సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పలు కుంభకోణాలపై గత ప్రభుత్వ హయాంలో సిఐడి అన్ని సాక్ష్యాధారాలతో కేసు నమోదు చేసింది. అప్పుడు ఈ కేసుల నుంచి బయటపడేందుకు తన సొంతమైన మేనేజ్ స్కిల్స్కి చంద్రబాబు మరోసారి పదును పెట్టారు. సిఐడి సైతం ఆయన అడుగులకు మడుగులొత్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు షాడో సీఎం లోకేష్ వారి ఆస్థాన సీనియర్ న్యాయవాదులు కనుసన్నల్లోనే సిఐడి పనిచేస్తుంది. గతంలో కూడా అంతే కదండి. సిఐడికి ఉన్న మరి సునీల్ కుమార్ ఆయన ఇప్పుడు కేసులు ఎదుర్కొన్నాడు. సిఐడికి ఉన్న సంజయ్ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో ఈ డిఫాక్టో సీఎం పేరుతోటి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే ఇప్పుడు వీళ్ళు షాడో సీఎం లోకేష్ అని పేరు రాస్తా ఉన్నారు. కనీసం లోకేష్ ఒక మంత్రి, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏందో కూడా తెలియదు మాకు. ఆయన ఎందుకు వస్తాడు ప్రతిసారి? మేము ఎన్నుకున్న మనిషి కాదు, మాకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఒక సలహాదారు మాత్రం. మరి ఇక ఆయన ఎన్ని అవతారాలు ఎత్తుకొని వచ్చేవాడో, ఎన్ని రకాల మాటలు మాట్లాడేవాడో వీటన్నిటిని చూసిన తర్వాత
అసలు వైసీపీ అంటేనే పరమ చిరాకు అసహ్యం కలిగి వాళ్ళు మరి ఇప్పుడు కూటమిని ఎన్నుకోవటం జరిగింది. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి నా ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.